ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రహాలు, తర్వాత దిక్కులు, రాసులకి ఉండే అంటే బేసిక్ ఏంటంటే ఒక్కోసారి ఎలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయంటే ఆస్ట్రాలజీ అనేది నాట్ ఎ మ్యాజిక్, ఇట్స్ సింప్లీ ఏ క్యాలిక్యులేషన్. ఒక క్యాలిక్యులేషన్ని మనం ఇంటర్ప్రిట్ చేయడం. సో కొంతమంది ఎలా అడుగుతారు, ఓకే నాకు ఒక ఉద్యోగం వస్తే ఏ డైరెక్షన్లో రావచ్చు, ఎంత దూరంలో రావచ్చు, నేను ఎక్కడ ఉద్యోగం ప్రయత్నిస్తే బాగుంటుంది. సో అలాంటి సమయాల్లో మనం ఒక డైరెక్షన్ చెప్పాల్సింది ఉంటుంది. డైరెక్షన్ అంటే సలహా కాదు, ఓ దిక్కు, మీరు తూర్పు దిక్కుకి వెళ్ళండి ఇలా. అయితే ఓల్డ్ డేస్లో ఎలా ఉండేదనంటే ఒక గేదె తప్పిపోతే ఆ గేదె ఎక్కడ తప్పిపోయింది, ఎంత దూరంలో ఉంది, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు, అంటే ప్రశ్న జాతకం ద్వారా. అలాంటి సమయంలో కూడా డైరెక్షన్ అనేది కావాలి. ఉంది అనుకుంటే ఈ పలానా దగ్గర వెళ్ళి వెతకండి, పలానా దొంగ దొరుకుతాడు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలానే వివాహం కావాలంటే ఇగో పలానా ఏరియాని ఎగ్జాక్ట్లీ డోర్ నెంబర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ పలానా డైరెక్షన్లో ఇక్కడ దొరుకుతుంది అని మనకు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రపంచంలో ఏ విషయాన్నైనా కూడా మనకున్న 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులతోనే ఇంటర్ప్రిట్ చేస్తాం. కాబట్టి సో మనకున్న ఈ లిమిటెడ్ అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక డెవలపర్ వర్షన్ లాగా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా అయితే ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చో ఆస్ట్రాలజీ కూడా అంతే. సో మనం ఏ క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు, ఏది కావాలంటే అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ తెలియాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో, డ్రైవ్ చేయాలనేది తెలియాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టూల్స్ లాంటివి అన్నమాట ఇవి. సో ఇప్పుడు మనం డైరెక్షన్స్, దిక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి దిక్కుకి ఒక గ్రహము, ఒక రాశి ఆధిపత్యం వహిస్తుంది. సో మనకున్న 12 రాసుల్లో ఏ రాశి ఎలా ఆధిపత్యం వహిస్తుంది, ఏ గ్రహం ఎలా ఆధిపత్యం వహిస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ గ్రహాల గురించి తెలుసుకొని రాసుల్లోకి వెళదాం. ఓకే, నేను ఫస్ట్ డ్రా చేస్తాను. ఓకే, సో బేసిక్గా మనకి తెలిసింది సింపుల్గా ఏంటిది, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఫస్ట్ ఈ వర్డ్తో గుర్తుపెట్టుకుందాం. మనకి ఫస్ట్ ఏంటంటే ఈజీగా గుర్తుండాలి, ఎందుకంటే మనకి మెమరీ పవర్ తక్కువ కాబట్టి, విషయాలన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా చాలా చిన్న చిన్న వర్డ్స్లో గుర్తుపెట్టుకుంటే కానీ ఎక్కువ విషయాలు గుర్తుండవు. లేదనంటే అవసరానికి అవి గుర్తురావు. ఓకే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంతే. తూర్పు దిక్కుకి అధిపతి ఎవరు? సూర్యుడు. నెక్స్ట్ సూర్యుడు అంటే రవికి ఆపోజిట్ శత్రువు ఎవరు? శని. ఎప్పుడు కూడా శని పశ్చిమ దేశాలకి, పడమటకి, వీటన్నిటికీ కూడా కారకుడు. ఎందుకనంటే చిన్న మైథలాజికల్ స్టోరీ ఉంది, అదంతా చెప్పుకోలేం. కానీ సూర్యుడి కన్నా దూరంగా, సూర్యకిరణాలు కనబడకుండా మాతా ఛాయాదేవి యొక్క శని భగవాన్ని దూర ప్రదేశాలకు తీసుకెళ్ళింది. సూర్యకాంతి పడనంత దూరం. సూర్యుడు తూర్పును ఉదయిస్తే పడమరకి సూర్యకాంతి పడదు, కాబట్టి పశ్చిమానికి శని ఆధిపత్యం వహిస్తాడు. ఓకే, ఇప్పుడు మనకి తూర్పు వచ్చేసింది, పడమర వచ్చేసింది. తర్వాత దక్షిణము, తర్వాత ఉత్తరం. సో దక్షిణ స్థానం అంటే మనకు చిన్న మైథలాజికల్ స్టోరీ ఉంది. ఏంటంటే దక్షిణానికి ఎవరైతే తలబెట్టి పడుకుంటారో వాళ్ళ తల తీసుకురామని శివుడు చెప్తాడు. ఏది విఘ్నేశ్వర మహత్యంలో. సో దక్షిణం యమస్థానంగా చెప్పుకుంటారు. సో శిక్షించాలంటే యముడు. కాబట్టి ఏంటంటే దక్షిణానికి కుజుడు అధిపతి అన్నమాట. నెక్స్ట్ దక్షిణం అయిపోయింది, దానికి ఆపోజిట్ ఇప్పుడు ఉత్తర దిక్కు. ఉత్తరం అంటే ఏంటంటే దానికి స్టోరీ ఏమీ లేదు, దానికి ఆపోజిట్ సింపుల్గా ఉత్తరానికి బుధుడిని తీసుకుంటారు. ఇదేంటంటే వ్యాపారం, అడ్వర్టైజ్మెంటు, వీటన్నిటికీ కూడా ఫైనాన్స్, వీటన్నిటికీ కూడా ఉత్తర దిక్కు తీసుకుంటారు. అందుకే మనం చూస్తే గల్లాపెట్లు అవన్నీ కూడా ఉత్తరానికి తీసి పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఉత్తరాన మనం తీసుకుంటారు. ఇలా వాస్తు విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉండాలి. ఓకే, ఒక ఇల్లు ఉన్నట్లయితే బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క గ్రహాల యొక్క దిక్కులు ఏ డైరెక్షన్కి ఏవి ఆధిపత్యం వహిస్తున్నాయి అనేది తెలిసినప్పుడు మాత్రమే దాన్ని మనం వాడుకుంటుంటాం. ఇప్పుడు ఇల్లే తీసుకుంటే మనం ఏం చేస్తాం, ఒక బావి తవ్వాలి అంటే ఇంటికి ఈశాన్యంలో తవ్వుతాం. ఓకే, ఈశాన్యానికి ఎవరు అధిపతి? వాటర్కి ఎవరు అధిపతి? గురువు అధిపతి. కాబట్టి గురువు ఈశాన్యానికి. సో ఇంట్లో వంట చేసేది ఎవరు?
ఎవరో ఒకళ్ళు మన లేడీస్ చేస్తూ ఉంటారు. సో ఫిమేల్ అంటే స్త్రీకి కారకుడు ఎవడు? శుక్రుడు. సో శుక్రుడు ఈ స్త్రీ కారకుడు కాబట్టి ఆగ్నేయం. అంటే ఆగ్నేయం అంటే ఏంటిది? మనకి వంట ఇవన్నీ కూడా. కాబట్టి శుక్రుడు ఆగ్నేయానికి కారకుడు అవుతాడు. నెక్స్ట్ ఆపోజిట్, దాని ఆపోజిట్ ఏంటిది? వాయువ్యం అవుతుంది. వాయువ్యానికి చంద్రుడు. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసాడు. చంద్రుడు వచ్చినప్పుడు అక్కడ ఎలాంటివి ఉండాలి? గెస్ట్ రూమ్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా. తర్వాత ఈ పడమర బెడ్రూమ్ అలాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలానే నెక్స్ట్ ఈశాన్యం మనం వాటర్ అది ఇది అనుకున్నాం. అలానే నైరుతి, ఏదన్నా ఒక బరువైన విషయాన్ని పెట్టాలంటే ఈ యొక్క నైరుతిలో పెడుతుంటారు. వాటర్ ట్యాంక్ కావచ్చు, లేకపోతే ఒక ఒక హెవీ వెయిట్ ఉన్నది ఏదన్నా పెట్టాలనుకున్నప్పుడు నైరుతి భాగంలో పెడతారు. ఈశాన్యంలో బరువు తక్కువగాను, నైరుతిలో బరువు ఎక్కువగాను ఇలా పెడుతుంటారు. అంటే నైరుతిలో హైట్ ఎక్కువ ఉండేటట్టు, వాటర్ పోస్తే ఈశాన్యంలోకి వెళ్ళిపోయేటట్టు ఇలా ఇల్లును కూడా లెవెల్ చూసి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ దిక్కులో అర్థమైపోయినాయి. ఏ దిక్కుకి ఎవరు ఆధిపత్యం అనేది సింపుల్గా తెలుసుకున్నాం. దిక్కుల ఆధిపత్యాన్ని బట్టి మనం కొన్ని ప్రిడిక్షన్స్ని కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఒక్కో గ్రహానికి ఒక్కో టెండెన్సీ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. శని నిరంకుశుడు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతాడు, ఎవరు లేకుండా ఒక్కడే సాధించగలుగుతాడు. కాబట్టి శని పడమర. సో వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా, అంటే యూఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా శని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే వాళ్ళు యోజనాల దూరం, యోజనం అంటే ఒక 1000 కిలోమీటర్లు అనమాట, ఎన్ని వేల కిలోమీటర్లు అయినా కూడా వాళ్ళు దూర ప్రదేశానికి వెళ్ళగలుగుతారు. రాహు ఎప్పుడైతే శనితో సంబంధం కలిగి ఉంటాడో ఎగ్జాగిరేట్ అయ్యి చాలా దూరం వెళ్తూ ఉంటారు. సో శని రాహుల సంబంధం, శని రాహుల దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువగా ఫారెన్ ట్రావెల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రహం చెలించగలుగుతుంది. ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్ కావచ్చు, నేను కొండలు చేయలేనా? నేను కూడా కొండలు చేస్తాను. కాకపోతే కొండలు వాళ్ళు చేసినంత బ్యూటిఫుల్గా నేను చేయలేను. వాళ్ళు ఆస్ట్రాలజీ చెప్పలేరా? వాళ్ళు కూడా చెప్పాలి. సో అలానే ప్రతి గ్రహానికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో వాటి టెండెన్సీని తగ్గట్టు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బుధుడు అనుకోండి, దగ్గర ప్రయాణాలు చేస్తాడు. ఓకే. కుజుడు అనుకోండి, దూరం వెళ్తాడు, ఇంకొంచెం దూరం వెళ్తాడు. తర్వాత చంద్రుడు, నీటిలో ప్రయాణం ఆయనకి సునాయాసం, ఎందుకంటే జలతత్వ రాశి కాబట్టి కర్కాటకం. అలానే రవి కూడా చలన గ్రహం, ఎందుకంటే ఆయన రాజు బాగా వెళ్తూ ఉంటాడు. సో 200 కిలోమీటర్స్ వరకు కూడా ఈజీగా వెళ్తూ ఉంటాడు. తర్వాత గురువు కూడా ఆకాశతత్వ గ్రహం, అంటే గురువు తూర్పు ఈశాన్య దిక్కు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి తూర్పు ఈశాన్యం దిక్కులో వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు, మన ఇండియా అయితే ఒక ఆస్ట్రేలియా, సో గురువు కనెక్ట్ అయితే ఆస్ట్రేలియా వెళ్ళేదాని అవకాశం అప్రాక్సిమేట్లీ, అంటే అటు కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇటు వెళ్ళడానికి. టైమ్ ఈజ్ అ పారామీటర్, అది డిఫరెంట్ టాస్క్. జస్ట్ కారకత్వం అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఓకే. ఇలా ఒక్కొక్క గ్రహానికి కొంత దూరం అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. సో చంద్రుడు వచ్చినప్పుడు నౌకాయానాన్ని, తర్వాత రవి వచ్చినప్పుడు ఒక రెగ్యులర్గా, రవి చలనకారకుడు, బేసిక్గానే రవి తూర్పు నుంచి పడమరకి ఇలా ఎప్పుడు ఆయన పని ఏంటంటే తిరగడమే పని. సో రవి చలనకారకుడు, డిఫాల్ట్గా తిరిగే ప్లానెట్ ఏది అని అడిగితే రవి అనే చెప్పాలి. సో రవి చలనకారకుడు, సో రవి తిరుగుతూనే ఉంటాడు. సో తిరుగుతాడని ఆకస్మికంగా కాదు, ఆకస్మికంగా వెళ్ళేది, దూరంగా వెళ్ళేది, సడన్గా ఇచ్చేది. సడన్ ప్లానెట్ కుజుడు అవుతాడు. తర్వాత దూర ప్రదేశాలకు సంబంధించిన ప్లానెట్ శని అవుతాడు. తర్వాత రాహు అనేది ట్రాన్స్ఫర్మేషన్, ఆల్ ఆఫ్ ఎ సడన్, ఒక పొగలాగా మనల్ని మార్పు చేసేది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండ్స్ ఆన్ క్యాలిక్యులేషన్ ఆర్ పొజిషన్. కానీ బట్ పొగలాగా, అంటే మనకు తెలియకుండానే మనకి ఈ విషయం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయేది రాహు వల్ల అవుతుంది. సో ఇలా మనం గ్రహ కారకత్వాలని అప్లై చేస్తూ, వాటి యొక్క ఒరిజినల్ ఆ ఫీల్ని అప్లై చేస్తూ, ఈ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ, ఓకే పలానా టైంలో మీరు దూర ప్రదేశం వెళ్ళే యోగం ఉంది, శని దశ వచ్చింది, శని 12కి సిగ్నిఫికేటర్గా ఉన్నాడు కాబట్టి మీరు దూరం వెళ్తారు, శని పశ్చిమానికి అంటే స్వనక్షత్రంలో ఉన్నాడు, ఓకే ఆ పడమర దిక్కు సంబంధించిన రాశిలోనో దేనిలోనో ఉన్నాడు, వాయుతత్వ రాశిలో ఉన్నాడు, చరరాశిలో ఉన్నాడు. ఇలా చరరాశిలోకి వెళ్తే మీరు ఫారెన్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కంట్రీకి మారతారు. స్థిర రాశిలో ఉంటే వెళ్ళి అక్కడే ఉండిపోతారు. దుస్వభావ రాశిలో ఉంటే వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇలా 392 ఆపరేట్ అవుతూ ఉన్నాయి అనుకోండి. సో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇలా ఇలా మనం విషయాన్ని ఎక్కువ రూల్స్ అప్లై చేస్తూ మోర్ ఎఫెక్టివ్గా ప్రిడిక్ట్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అలానే రాసులకి
ఏ డైరెక్షన్స్ ఉంటాయి అనేది మనం జస్ట్ ఒక జనరల్ ఓవర్వ్యూ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే రాసులను తీసుకునేటప్పుడు 1, 5, 9 ఇలా కోణ రాసులను తీసుకుంటే మనం ఈ దిక్కుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 5, 9 స్థానాలు. ఓకే, ఏ 1, 5, 9 స్థానాలు కాదు, ఖచ్చితంగా రాశికే మనం అప్లై చేయాలి. మేషము, సింహము, ధనస్సు ఈ విధంగానే ఫిక్స్డ్గా. ఈ మేషం అనేది తూర్పు దిక్కుకు సంబంధించిన రాశి. తర్వాత రెండోది 2, 6, 10 అంటే వృషభము, తర్వాత కన్య, తర్వాత మకరం. ఇవి దక్షిణ దిక్కుకి. తర్వాత 3, 7, 11. 3, 7, 11 అంటే మూడో రాశి ఏంటిది? న్యాచురల్ జోడియాక్ సైన్లో మిథునం, తర్వాత 7 తుల, తర్వాత 11 కుంభం. కాబట్టి 3, 7, 11 ఇవన్నీ కూడా పడమర దిక్కుకు సంబంధించిన రాశులు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మిగిలినవి 4, 8, 12 స్థానాలు. సో మిగిలినది ఒకే ఒక దిక్కు, అదే ఉత్తరం. సో ఏముంది? మేషము తూర్పు దిక్కు అని అర్థమైపోయింది, వృషభం దక్షిణం అని అర్థమైపోయింది, తర్వాత మిథునం పడమర అని అర్థమైపోయింది, తర్వాత నెక్స్ట్ కర్కాటకం ఇది ఉత్తర దిక్కు అని అర్థమైపోయింది. ఇలా మనకి ఈజీగా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఇలా 4 దిక్కుల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్లాక్ వైజ్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే రాసుల్ని తూర్పు నుంచి ఇమీడియట్ రైట్ సైడ్ దక్షిణం, తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ పడమర, తర్వాత ఉత్తరం. అంటే క్లాక్ వైజ్లో మనం దీన్ని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అదే దాన్ని అప్లై చేసుకోవచ్చు. మేషం నుంచి కర్కాటకం వరకు ఇదే రిపీట్ అవుద్ది. మళ్ళీ మేషం నుంచి కర్కాటకం అంటే ఏవైతే 8 దిక్కులు తీసుకోలేదు, 4 దిక్కులనే తీసుకున్నారు. 4 దిక్కులను తీసి చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఒక జాతకం తీసుకున్నాం. ఓకే, ఈ జాతక చక్రంలో మనం ఏంటంటే ఒక సిచ్యువేషన్ అంటే ఒక గ్రహస్థితిని బట్టి ఒక ఇంట్లో ఒక వాస్తు ఎలా ఉందో చెప్పాలంటే, మనం ఇంటిని విజిట్ చేయలేదు, వెళ్ళలేదు, ఆ వ్యక్తి జన్మజాతకం తీసుకొచ్చాడు, పలానా పీరియడ్ జరుగుతుంది, దానికి ఏంటిది చతుర్థాధిపత్యం వచ్చింది అంటే చతుర్థాధిపతి దశ లేదా చతుర్థాధిపతి అంతర్దశ వచ్చింది. సో చతుర్థం ఏంటిది? గృహము, తర్వాత వాస్తు. సో కాబట్టి ఖచ్చితంగా చతుర్థాధిపతి దశ వచ్చినప్పుడు వాస్తు దోషాలు ఒకవేళ జాతక చక్రంలో ఉంటే ఆ వాస్తు దోషాలు వాళ్ళ ఇంట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఉదాహరణకి అంటే వాస్తు దోషాలు అని అంటే దాని గురించి డిస్కస్ చేయడానికి అదొక వ్యాస్ట్ టాపిక్, దాన్ని సపరేట్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఒక జాతక చక్రం నుంచి అది ఎలా అఫ్లిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి కుజుడు ఒక అగ్నితత్వ గ్రహం. ఈ కుజుడు వెళ్ళి జలరాశిలో పడ్డాడు. ఓకే, జలరాశిలో పడుతూ ఓకే మనకి ఒక పడమరో లేకపోతే దక్షిణమో ఏదైతే అనుకుంటున్నామో. ఓకే, ఉదాహరణకి జలరాశిలో నీచంలో పొందేది కుజుడు కర్కాటకంలో. సో కుజుడు జనరల్గా ఏంటిది? దక్షిణానికి అధిపతి. ఆయన వచ్చేసేసి ఉత్తరం యొక్క రాశిలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. ఓకే, ఇది మేషలగ్నం అనుకుందాం. ఈ మేషలగ్నానికి కుజురాహుల కలయిక చతుర్థంలో కలిగింది. తర్వాత క్షీణచంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఓకే, క్షీణచంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుంది? చతుర్థ స్థానంలో దక్షిణ దిక్కుకి, తర్వాత నైరుతి దిక్కుకి ఉన్న దానిలో సమస్య ఉంది అని అనుకుంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటిది? వాళ్ళ ఇంటికి వాటర్ ట్యాంక్ లీకేజ్ ఉండడమో ఏదో ఒక ప్రాబ్లం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఇంకో విషయం. నెక్స్ట్ ఇదే లగ్నానికి 9వ ఇంట్లో మేష లగ్నానికి గురు రాహుల కలయిక ఒక అగ్నితత్వ రాశిలో కలిసి ఉన్నది. అంటే ధనస్సు అగ్నితత్వ రాశే కదా, మేషం సింహం తర్వాత ధనస్సు. సో ఈ అగ్నితత్వ రాశిలో గురువు తర్వాత రాహు ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో 9వ స్థానంలో కలిసి ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఒకసారి మామగారింట్లో కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఫాదర్ యొక్క ఇంట్లో కావచ్చు, ఒకసారి ఏంటంటే ఈశాన్యం కదా, గురువు ఈశాన్య దిక్కుకు అధిపతి.
ఐదర్ ఆ ఇంటికి ఈశాన్యం తక్కువగా ఉండడం, నైరుతి ఎక్కువగా ఉండడం. ఎందుకంటే నైరుతి ఎక్కువగా ఉంటే యజమానికి ప్రాబ్లం అవుతుంది. సో ఈశాన్యం తక్కువగా ఉండడం వల్ల ధనం అనేది రావడం, ఇన్ఫ్లో ఆగిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఆ ఈశాన్యం ఆర్ నైరుతి కార్నర్లు సరిగా ఉండకపోవడం, లేకపోతే క్రాస్గా ఉండడం, లేకపోతే ఈశాన్యం తగ్గిపోవడం, ఈశాన్యానికి వీధి సోలు ఉండడం, లేకపోతే ఈ యొక్క నైరుతిలో ఏంటిది ఓపెనింగ్ డోర్ పెట్టుకోవడం, ఇలాంటి ఏదైనా అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇలా అప్రాక్సిమేట్లీ మీరు ఇంటర్ప్రిట్ చేయడానికి ఒక గ్రహాల దిక్కులు ఇవన్నీ అవసరం ఉంటాయి. ఒక జస్ట్ బేసిక్ ఐడియా ఇలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనే ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఓకే, సో నాకు తెలిసి ఇప్పటివరకు గ్రహాల డైరెక్షన్స్, తర్వాత ఏ గ్రహం ఎక్కడెక్కడ అఫ్లిక్ట్ అయితే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అలాంటివి చెప్పచ్చు. ఇలానే ఒకసారి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన కారకత్వాన్ని బట్టి ప్రిడిక్ట్ చేస్తారు. అది మెడికల్ ఆస్ట్రాలజీ. ఓకే, ఇప్పుడు మనం వాస్తు గురించి తీసుకుంటున్నాం కాబట్టి ఇలా చెప్తున్నాం. అలానే ఒక వ్యక్తి ఉద్యోగం కోసం నైరుతి డైరెక్షన్లో ప్రయత్నిస్తాడు అనుకోండి. ఓకే, ఆయన ఉన్న ప్రదేశం నుంచి అక్కడ ఉద్యోగం 2 ఏళ్ళు ట్రై చేసి అక్కడ రాదని అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తాడు. ఓకే, వచ్చిన తర్వాత ఇంకో డైరెక్షన్లోకి వెళ్తాడు. అప్పటికి టైం కూడా పాజిటివ్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ డైరెక్షన్లోనే ఇతను బ్యాడ్ టైంలో స్పెండ్ చేయడం జరుగుతుంది. అది ఒక కోఇన్సిడెంట్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. 2 కూడా ప్యారల్గా ఒకే సైడ్కి పుల్ చేస్తూ ఉంటాయి. అది ప్లానెట్ యొక్క ఎనర్జీ అనమాట. సో మనం దీన్ని అర్థం చేసుకొని ఏ టైంకి ఎటు డైరెక్షన్లో వెళ్ళాలి, తర్వాత ఏ టైంలో ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, డైరెక్షన్స్ని కాలాన్ని ఎలా అర్థం చేసుకున్నామో డైరెక్షన్ కూడా అర్థం చేసుకోవడం వల్ల మరికొంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావచ్చు. ఓకే, సార్ నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో, నాకు పాజిటివ్ డైరెక్షన్ కదా, నేను ఈ డైరెక్షన్లోకి వెళ్తాను, ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, మీరు ఆ డైరెక్షన్లోకి వెళ్తారు. కానీ గుడ్ టైం వచ్చినాకే ఆ డైరెక్షన్ మీకు అనుకూలత ఇస్తుంది. ఎలా అయితే వివాహం కావాలంటే వివాహం టైం వస్తే కానీ మనకు అమ్మాయి ఎలా పరిచయం కాదో, సేమ్ ఇదే విధంగా డైరెక్షన్ మనకు తెలిసినప్పటికీ ఆ డైరెక్షన్లో మన ఆపర్చునిటీ ఇచ్చే ఆ పర్సన్ రావడానికి అంత టైం పడుతుంది. అంటే పాజిటివ్ టైం వచ్చే వరకు ఏది చేంజ్ అవ్వదు. కాకపోతే మనకి పాజిటివ్ టైంలో ఇలాంటివి మరింత బూస్టర్ లాగా పనిచేస్తాయి అంతే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.